డైనమిక్ లింకింగ్ కదా. ఓకే, డాక్స్లోకి వెళ్ళాము. ఫస్ట్ ఒక ఈడిడి క్రియేట్ చేద్దామా. ఈడిడి పేరు డైనాలింక్ అని ఇద్దాం. డైనాలింక్ ఇచ్చాం ఈడిడి. ఓకే, డైనాలింక్ అయిపోయింది. సేవ్ ఇట్, సింక్రనైజ్. ఇప్పుడు 2 టేబుల్స్ క్రియేట్ చేద్దామా. ఓకే, న్యూ టేబుల్ 23, 24. పేరెంట్ టేబుల్ డైనాలింక్, చైల్డ్ టేబుల్ డైనాలింక్ అనుకుందాం రెండింటిని. ఓకే, సేవ్ చేసేద్దాం. రెండిట్లను ఫీల్డ్స్ వేసేద్దాం. ఇప్పుడే ఒక్కొక్క ఫీల్డ్ క్రియేట్ చేసేద్దాం. పేరెంట్ నేమ్ అనుకుందాము. సి నేమ్. ఓకే, 2 సెలెక్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈడిటి నుంచి అది పేరెంట్ టేబుల్ వచ్చేసి ఫస్ట్. ఓకే, కంట్రోల్ డిఏ కానీ ఇవే ఒకటి, కంట్రోల్ డి. ఓకే, ఇవన్నిట్లో ఈడిడీస్లో పేరెంట్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్లో వేసేసాం. నెక్స్ట్ దీని పేరెంట్. ఓకే, ఇప్పుడు పేరెంట్ టేబుల్లో ఉన్నదే కదా. ఓకే, డైనమిక్ దీని మీద ఉన్న ఈడిటీలో రెఫరెన్స్ టేబుల్ వచ్చేసి పేరెంట్ ప్రీ డైనాలింక్ కదా. ఓకే, పేరెంట్ డైనాలింక్కి లింక్ చేసేసుకున్నాము. ఓకే, సేవ్ చేసాం. సింక్రనైజ్. ఇప్పుడు ఒక కొత్త ఇండెక్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, న్యూ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో సింక్రనైజ్ చేసాం కదా. డైనామిక్ లింకింగ్ తీసుకొచ్చి దీంట్లో వేసాం. ఓకే, ఇండెక్స్లోకి వెళ్ళి అలో డూప్లికేట్స్ వచ్చేసి నో, అలో డూప్లికేట్స్ వచ్చేసి నో, ఆల్టర్నేట్ కీ వచ్చేసి ఎస్ చేసాం. ఓకే, సేవ్ అయిపోయింది. ఇక్కడ ఫీల్డ్స్లో ఉన్న డైనమిక్ లింకింగ్, ఫీల్డ్స్లో ఉన్న డైనమిక్ లింకింగ్లోకి వెళ్ళిపోయి మ్యాండేటరీ పెట్టి మ్యాండేటరీలోకి వెళ్ళి ఎస్ నొక్కాలి కదా. ఎస్ పెట్టి ఇంకొక నిమిషం ఒకసారి ఇండెక్స్ మీదకి వెళ్ళి ప్రైమరీ కీ ఇండెక్స్ టేబుల్ మీదకి వెళ్ళి టేబుల్ క్లిక్ చేయాలి. ప్రైమరీ కీ వచ్చేసి పెట్టిన ఇండెక్స్ ఎంటర్. ఈ డైనాలింక్ తీసుకొచ్చి నార్మల్ రిలేషన్ తర్వాత నార్మల్ రిలేషన్. ఓకే, తర్వాత నార్మల్ రిలేషన్ ముందు నార్మల్ రిలేషన్ ఇచ్చిన తర్వాత ఓకే ముందు చైల్డ్లోకి వెళ్ళి నార్మల్ రిలేషన్స్లోకి వెళ్ళిపోయి రైట్ క్లిక్ న్యూ రిలేషన్, రైట్ క్లిక్ నార్మల్ రిలేషన్, న్యూ నార్మల్ రిలేషన్. ఒకసారి రిలేషన్ 1 మీదకి వెళ్ళి టేబుల్ని స్పెసిఫై చేయి. పేరెంట్ పీ డైనాలింక్ చేసాం. రిలేషన్స్ కంటెంట్స్ 1 కెనాట్ బి చేంజ్డ్. ఇప్పుడు నార్మల్ రిలేషన్ అవ్వలేదు. సారీ నార్మల్ రిలేషన్ డిలీట్ చేయి. కదా. ఓకే, అసలు రిలేషన్ డిలీట్ చేసాయి. ఫస్ట్ వేసి కాదు, నార్మల్ రిలేషన్ క్రియేట్ చేశాక రిలేషన్ క్రియేట్ చేయాలి. నువ్వు అది వేయకుండా ఇందులో ఉన్న ఫీల్డ్ నీకు చూపించదు కదా. డైనాలిక్ అనేది నీకు చైల్డ్లో చూపించదు. దేనికి ఇస్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం. అవును కదా, అసలు లింకింగ్ లేకుండా ఎలా సెట్ చేస్తారు రిలేషన్? ఇందుట్లో ఉన్న రిలేషన్ క్లిక్ చేసి ఏ టేబుల్కి ఇద్దాం అనుకుంటున్నాం అనేది మెన్షన్ చేయాలి కదా. ఏ టేబుల్ మెన్షన్ చేసి అప్పుడు దాంట్లో ఫీల్డ్స్ వస్తాయి. కాదు, ఏ ఫీల్డ్తో లింక్ చేస్తున్నావు? ఏ ఫీల్డ్లో లింక్ చేస్తున్నావు? చైల్డ్ టేబుల్లో దేనికి లింక్ చేస్తున్నావు? చైల్డ్ టేబుల్తో లింక్ చేస్తున్నావు. చైల్డ్ టేబుల్లో కూడా ఒక ఇది ఉండాలి కదా. ఈ ఫీల్డ్ లింక్ చేస్తున్నావు. సో ఈ ఫీల్డ్ అని ఎట్లా లింక్ చేస్తావు? లింక్ లేకుండా ఎలా చేస్తాం? ఇది తీసుకెళ్ళి చైల్డ్ టేబుల్లో వేద్దాం. ఫారెన్కి రిలేషన్ ఎస్ చేద్దాం. ఇప్పుడు నార్మల్ రిలేషన్. ఇప్పుడు రిలేషన్స్ దగ్గరికి వెళ్ళి న్యూ రిలేషన్, అక్కడ టేబుల్ మెన్షన్ రిలేషన్ డీ డైనాలింక్ ఎందుకు వచ్చింది? ఇక్కడ డిలీట్ చేస్తే ఓకే, టేబుల్ మెన్షన్
దీన్ని కొలాప్స్ ఎక్స్పాండ్ ఓకే రిలేషన్స్లో న్యూ రిలేషన్ చేసాం. అది ఎక్స్పాండ్ చేసాం. టేబుల్ వచ్చేసి ఈ డైనాలింక్ నార్మల్ రిలేషన్ ఇవ్వాలి కదా ముందు టేబుల్ మెన్షన్ చేసిన తర్వాత నార్మల్ రిలేషన్ పి డైనామిక్ వచ్చేసింది. పి డైనాలింక్ ఇచ్చేద్దాం. అప్పుడు అది ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే నార్మల్ రైట్ క్లిక్ నార్మల్ రిలేషన్ రైట్ క్లిక్ న్యూ నార్మల్ రిలేషన్ ఇక్కడ ఫీల్డ్స్ మెన్షన్ పైకి వచ్చేసి చెయ్యి డైనాలింక్ ఈడిటీ మీద డైనాలింక్ డైనాలింక్ ఇక్కడ డైనాలింక్ ఓకే దీని డైనాలింక్ కింద డైనాలింక్ చిన్న కూడా డైనాలింక్ సోర్స్ ఈడి అయిపోయింది. ఇకేముంది ఓకే సో చైల్డ్ డైనాలింక్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇట్ సేవ్ ఇట్ చైల్డ్ డైనాలింక్ ఈక్వల్ టు పేరెంట్ డైనాలింక్ అయిపోయింది. ఓకే ఇప్పుడు పేరెంట్స్ డేటా ఎంటర్ చేసి పేరెంట్లో ఓపెన్ ఓకే టేబుల్ ఓపెన్ చేసాం. కంట్రోల్ ఎన్ డైనాలింక్ 1 నేమ్ వచ్చేసి శాందీప్. కంట్రోల్ ఎన్ 2 శ్రీధర్. కంట్రోల్ ఎన్ 3 అశ్విని. మళ్ళీ సందీప్ శ్రీధరం మెన్షన్ ఓకే చేయాలి. చాలు. దానికి ఇంకో టైంకి కంట్రోల్ కంట్రోల్ ఎన్ 2 4 ఓకే నేమ్ ఏదో చేద్దాం. ఓకే క్లోజ్ ఇట్. ఇప్పుడు చైల్డ్ ఓపెన్ చేసి క్లోజ్ అవ్వట్లా. ఓకే ఇప్పుడు వెళ్ళి చైల్డ్ ఓపెన్ చేస్తే కంట్రోల్ కంట్రోల్ ఎన్ డైనాలింక్లో 1 సెలెక్ట్ చేయాలి. ఓకే ఏదో ఒకటి సెలెక్ట్ చేసి నేమ్ ఇచ్చుకో ఏ ఇచ్చాయి ఓకే జీకే ఇచ్చేది జీకే జీకేఎస్ డైనాలింక్ వచ్చేసి 2 చాలా. ఓకే ఇప్పుడు 2 ఫామ్స్ క్రియేట్ చేసేసి ఓకే ఇక్కడ అవుతుంది. అవుతుంది. ఇప్పుడు ఓకే 2 ఫామ్స్ క్రియేట్ చేయాలి కదా ఇప్పుడు. ఓకే ఫామ్స్ న్యూ ఫామ్ 2 ఫామ్స్ చేసాము. ఫామ్ 17లో వచ్చేసి పేరెంట్ డైనాలింక్తో సెట్ డేటా సోర్స్ ఫామ్ 17 డేటా ఎక్స్పాండ్ ఫామ్ 17 ఓకే డేటా సోర్స్లో పేరెంట్ డైనాలింక్ ఇచ్చేయటమే కదా డైరెక్ట్గా. అది కూడా ఎక్స్పాండ్. ఓకే ఫామ్ 18లో వచ్చేసి ఫామ్ 18 అయితే అదే చైల్డ్ డేటా సోర్స్లో వేసేసాం. ఓకే సేవ్ ఇట్. ఇప్పుడు డిజైన్స్లోకి వెళ్ళి క్రియేట్ చేసి ఓకే డిజైన్స్లోకి వెళ్ళిపోయి న్యూ గ్రిడ్ ఒకటి క్రియేట్ చేసుకుందాము. గ్రిడ్ చేశాను. గ్రిడ్కి వచ్చేసి దీంట్లో పేరెంట్ డైనాలింక్లో ఫీల్డ్స్ తీసుకొచ్చేసేటమే కదా. డైనాలింక్ పీ నేమ్ వేసేయచ్చు కదా. అంతేనా మనం ఇచ్చిన రెండేనా. ఓకే తీసుకొచ్చి దీంట్లో వేసి సారీ డేటా సోర్సెస్లో ఉన్నది కదా వేయాల్సిందే. ఫీల్డ్స్లో కరెక్టే డేటా ఏరియా ఐడిగా డ్రాగ్ చేసుకుంటూ కంట్రోల్ వేసి గ్రిడ్ మీద ఓకే గ్రిడ్ మీద వేసాము. సేవ్ ఇట్. ఇప్పుడు ఫామ్ 17లో డేటా సోర్స్ ప్రాపర్టీస్లో డేటా సోర్స్ ఇచ్చారా. ప్రాపర్టీస్లో దీంట్లో డిజైనర్లో న్యూ కంట్రోల్ గ్రిడ్ వచ్చేసి దీంట్లో ఉన్న ఫీల్డ్స్లో సీనేమో డైనాలింక్ వేసేసి గ్రిడ్ మీద వేసాం. ఓకే ఇప్పుడు డిజైనర్ మీదకి వెళ్దాం. గ్రిడ్ మీదకి వెళ్ళి డేటా సోర్స్ వచ్చేసి సి డైనాలింక్. దీంట్లో డిజైనర్ గ్రిడ్ మీదకి వచ్చేసి డిజైన్ మీద ఉంటుంది. డిజైన్ మీద సరే డిజైన్ మీద డేటా సోర్స్ ఏముంటుంది. గ్రిడ్ మీద ఉంటే చాలు కదా. విడ్త్లో మెన్షన్ కాలమ్ హైట్ డిజైన్ మీద కూడా చేయాలనుకుంటుంది. కాలమ్ విత్ ఓకే కాలమ్ హైట్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ న్యూ ట్యాబ్ పేజ్ ఏది 17లోనా. డిజైన్
అంతే. అట్లా చేసినా లేదంటే ముందు ఫామ్ 18 తీసుకెళ్ళి మెనూ ఐటమ్స్లో వేసేసి ఫామ్ 18 మెనూ ఐటమ్స్లో వేద్దాం, స్టాండర్డ్స్ ప్రాసెస్ మీద వేద్దామా? ఓకే, మెనూ ఐటమ్స్, మెనూ ఐటమ్స్, డిస్ప్లే నోడ్లోకి వెళ్ళి న్యూ ఫామ్ 18 న్యూ డిస్ప్లే. అవసరం లేదు. ఓకే, అవసరం లేదా? డిస్ప్లే డిలీట్ చేస్తారు. ఓకే, ఫామ్ 18 డైరెక్ట్ తీసుకొచ్చేసి ఫామ్ 18 డైరెక్ట్గా తీసుకొచ్చేసి డిస్ప్లేలో వేసేసాము. ఓకే, సేవ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఫామ్ డిజైనర్లోకి వచ్చేసి న్యూ కంట్రోల్, న్యూ కంట్రోల్, న్యూ ట్యాబ్ వేద్దాము. వేరే ట్యాబ్. ఓకే, ట్యాబ్లో ట్యాబ్ పేజెస్ చేయాలి కదా. న్యూ కంట్రోల్ ట్యాబ్ పేజ్. ఓకే, ఈ ట్యాబ్ పేజ్లో గ్రిడ్ అయ్యింది. ఈ ట్యాబ్ పేజ్లో గ్రిడ్డా? అవసరం లేదు. లేదు డైరెక్ట్ వేసేయాలి. డైరెక్ట్ వేసేయచ్చు కదా. డైరెక్ట్గా వేస్తే మీకు గ్రిడ్ అంటే ఇట్లా వస్తుంది కదా. అట్లే కరెక్ట్. ట్యాబ్ పేజ్ వేసేసాము. సేవ్ ఇట్. ఇప్పుడు కంట్రోల్ ఫామ్ 17 ఓపెన్ చేస్తే ఫామ్ 18 వచ్చింది. మళ్ళీ బాక్స్ ఓకే. సపరేట్ బాక్స్ కింద వస్తుంది. ఫామ్ 18. ఓకే, సెలెక్ట్ చేస్తే మినిమైజ్ ఫామ్ 18 వన్ చేస్తే ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే అది మినిమైజ్ చేసేయాలి. ఏది ఓకే. ఇక్కడ 2 క్లిక్ చేయి, 1 క్లిక్ చేయి, వన్ చేస్తే ఇక్కడ చేంజ్ చేసింది, ఇక్కడ 2 క్లిక్ చేస్తే అక్కడ మారుతూ ఉండాలి. ఓకే. అంతే. ఈ సెలెక్ట్ చేసుకోండి. వాల్యూస్